ఉరవకొండలో జరుగుతున్న సామాజిక సాధికార యాత్రను లైవ్ లో చూద్దాం. జగనన్నకు ప్రజల్లో వచ్చే ఆదరణ చూసి ఓర్చలేక చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ దుష్టలో జగనన్న మీద కుట్ర పన్నుతున్నారు. ఎవరెన్ని చెప్పినా కూడా నమ్మకండి, జగనన్నతోనే మన నమ్మకం. జగనన్న బీసీలంటే బ్యాక్ బోన్ అని చెప్పిన నాయకుడు. మహిళలకు లక్షాధికారులు చేసి రాజ్యాధికారం ఇస్తా ఉన్నారు. బీసీలంటే ఓటర్లు కాదు పాలకులు అని చెప్పినటువంటి ఏకైక నాయకుడు మన జగనన్న. మహిళలకు 50% రిజర్వేషన్ ఇచ్చి మహిళలను రాజకీయవేత్తలుగా చేస్తుంది జగనన్న. పేదల అభివృద్ధి జగనన్న జెండా, బడుగు బలహీన వర్గాల అభివృద్ధి జగనన్న అజెండా. ఈరోజు ఉరవకొండ నియోజకవర్గంలో సామ్యులుగా మన విశ్వేశ్వరరెడ్డి అన్న ఉన్నారు. రానున్న ఎలక్షన్స్ లో విశ్వేశ్వరరెడ్డి అన్నకు మద్దతు తెలిపి ఉరవకొండ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేయాలి. జగనన్నని మరొకసారి ముఖ్యమంత్రి చేసుకుందాం. జై జగన్. గిరియమ్మ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, మీరందరూ కూడా చివరి వరకు ఇంకా 2 గంటల పాటు కొనసాగుతుంది. ఇది శాసనసభ్యులు ఎంతో అనుభవం ఉన్నటువంటి నాయకులు చెప్పే మాటలు మనమందరము వినాలా. ఇంకా 2 నెలలే ఎలక్షన్లు ఉన్నాయి. 4.5 సంవత్సరాలు కష్టపడినారు మీరు ప్రజల కోసం. ఈ 2 నెలలు కూడా మనం విశ్రాంతి తీసుకోవడానికి వీల్లేదు. ఇప్పుడు మన ఉరవకొండ పంచాయతీ సర్పంచ్ భర్త, జిల్లా పంచాయతీరాజ్ విభాగం అధ్యక్షుడు, ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించిన బసవరాజు గారిని మాట్లాడాల్సిందిగా ఆహ్వానిస్తున్నా. సభాధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే, ఉరవకొండ నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ అయినటువంటి విశ్వేశ్వరరెడ్డి అన్న గారికి, మరియు వేదిక మీద ఉన్నటువంటి సామాజిక సాధికార బసయాత్రకు వచ్చేటువంటి జిల్లా నాయకులు, రాష్ట్ర నాయకులు, స్థానిక ఎంపీటీసీను, సర్పంచ్, వార్డు మెంబర్లు, ఎంపీ మెంబర్లకి, ఇక్కడికి వచ్చినటువంటి వైఎస్ఆర్ కుటుంబ సభ్యులందరికీ కూడా నా ధన్యవాదాలు. ఒక్కసారి 2019కి ముందు 2019 తర్వాత చూసుకుంటే ఈ రాష్ట్రంలో, ఈ నియోజకవర్గంలో పయ్యావుల కేశవ్ గారు చిత్తు కాగితాలు 14 సర్వ నంబర్లు వేసి ఇంటి పట్టాలు ఇచ్చి ఉరవకొండ పట్టణ ప్రజలు మోసం చేస్తే ఆ విషయాన్ని తీసుకొని మన ముఖ్యమంత్రి దృష్టి తీసుకొని పోయి ఎస్సీలకు, ఎస్టీలకు, బీసీలకు ఇచ్చినటువంటి మైనార్టీలకు దొంగ పత్రాలు ఇచ్చి రాజశేఖర రెడ్డి గారు బతుకున్నప్పుడు 88 ఎకరాలు ఈ పట్టణంలో కొంటే ఆ 88 ఎకరాలు చిత్తు కాగితాలు మాత్రం ఇచ్చి మోసం చేసి ఓట్లు వేయించుకుని ఎమ్మెల్యేగా అయిన తర్వాత ఈ 4.5 సంవత్సరాల్లో ఈ చుట్టుపక్కల ఎక్కడికి మీకు ఎవరికైనా కనిపించాడా? ఈ మధ్యనే చూశాం, ఇంటింటికి తన ఏజెంట్లు పంపిస్తూ ఓటీపీ చెప్పండి, మీ అకౌంట్కి డబ్బులు వేస్తాం, మీకు మంది ఇస్తాం, మద్దతు పెడతాం, మీరంతా మళ్ళీ మోసపోయి మాకు ఓట్లేనని చెప్పేసి వస్తున్నారు. మీరంతా కూడా జాగ్రత్తగా ఉండాలా. ఎందుకంటే 2016లో కూడా చూసాం విశ్వేశ్వరరెడ్డి గారి నాయకత్వంలో